प्रतिमप्रभाय नारायणायाखिलकारणाय श्रीप्राणनाथाय नमस्करोमि। अनाकुलं गोकुलमुल्ललासायत्पालितं नित्यमनाविलात्मा तस्मै नमो नीरदनीलभासे कृष्णाय कृष्णारमणप्रियाय। अपि त्रिलोक्या बहिरुल्लसन्ति तमोहरन्ति मुहुरन्तरञ्च दिश्यादृशं नो विशदां जयन्ति मध्वस्य कीर्तिर्दिननाथदीप्तिम्। तमोनुदानन्दममापलोकस्तत्त्वप्रदीपाकृतिगो गणेन यदास्य शीतां शुभुवा गुरुस्तान् त्रिविक्रमार्यान् प्रणमामि वर्यान्। मुकुन्दभक्त्यै गुरुभक्तिजायै सतां प्रसत्यै च निरन्तरायै गरीयसीं विश्वगुरोर्विशुद्धां वक्ष्यामि वायोरवतारलीलाम्। तां मन्त्रवर्णैरनुवर्णनीयां शर्वेन्द्रपूर्वैरपि वक्तुकामे संक्षिप्तवाक्ये मयि मन्दबुद्धौ सन्तो गुणाढ्याः करुणां क्रियासुः। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशो वतु मां निर्जिता शेषमायिभूत। सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचिन्तिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यज्ञानमुनिं भजे सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदर्शवानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। వాయుదేవుల వారు సర్వనియామకులు. భగవంతుడి తర్వాత సృష్టిని చేసేటువంటి వారు వాయుదేవుల వారే అన్నటువంటి అంశాన్ని నిన్నటి ప్రవచనంలో కొద్దిగా తెలుసుకున్నాం. అదే వాయుదేవుల వారి విషయంలో వారు దేహంలో ఉండి ఏ ఏ క్రియలను చేస్తారు అన్నటువంటిది ఒక విషయం. దాని గురించి ఉపనిషత్తులు ఏమేం చెబుతాయి అన్నటువంటి దానికి సంబంధించినటువంటి కాస్త మధ్వ విజయాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. షట్ప్రశ్నోపనిషత్తు తృతీయ ప్రశ్నలో ఆశ్వలాయన కౌసల్య తాను ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. సకల తత్వాభిమాని దేవతలకు ముఖ్య ప్రాణమూర్తి నియామకులు అన్నటువంటి అంశాన్ని మీరు చెప్పారు. వారు జీవుడి శరీరంలో ఏ విధంగా ప్రవేశిస్తారు, వారి రూపములు ఎన్ని మన దేహంలో ఉన్నాయి, వాటి కార్యమేమిటి అన్నటువంటి ప్రశ్నలను అడుగుతారు. దానికి సమాధానంగా చాలా సంతోషించి ప్రశ్న చాలా ఉత్తమమైనటువంటిది, అందువల్ల అవశ్యంగా దీని గురించి తెలుసుకోవాలి. వాయుదేవుల వారు ఉత్తములే, కానీ భగవంతుడు సర్వోత్తముడు. అందువల్ల ఏ విధంగా బింబం ప్రధానం, ప్రతిబింబం అప్రధానము, అదేవిధంగా బింబస్వరూపుడైనటువంటి భగవంతుడే ప్రధానం, ప్రతిబింబ స్వరూపులైనటువంటి వాయుదేవుల వారు భగవంతుడి అధీనంలో ఉంటారు. ఆ
ముఖ్య ప్రాణుణ్ణి నిమిత్తంగా చేసుకొని వాయుదేవుల భగవంతుడు సకల కార్యములను వారి ద్వారా చేయిస్తాడు. అందువల్ల ముఖ్యంగా ముఖ్య ప్రాణ ఉత్పత్తి అది భగవంతుడి నుండే అవుతుంది. ప్రధానంగా ప్రధాన వాయుదేవుల వారు భగవంతుడి ద్వారా సృష్టించబడతారు. దానికి కారణాన్ని ఉపనిషత్తు చెబుతుంది. దాన్ని లక్ష్మీదేవి ఆ విధంగా ఉపాసన చేస్తుంది అన్నటువంటి అంశాన్ని ఛాందోగ్యోపనిషత్తు మనకు తెలియపరుస్తుంది. భగవంతుడి ప్రేరణ ద్వారా వాయుదేవుల వారు ప్రతి ఒక్క శరీరంలోనూ ప్రవేశిస్తారు. ప్రవేశించి అక్కడ 5 రూపములను వారు తీసుకుంటారు. ఒకటి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అన్నటువంటి 5 ముఖ్య ప్రాణమూర్తి యొక్క రూపములే 5 ఉన్నాయి. ఆ 5 రూపముల ద్వారా వారు సకల కార్యములను చేస్తారు. దానికి అనుగుణంగా ముఖ్య ప్రాణమూర్తికి దాస రూపంలో ఉన్నటువంటి అవాంతర ప్రాణ ఉన్నారు. ఆ అప్రధాన వాయు అవాంతర ప్రాణ అని ఉపనిషత్తులు చెబుతాయి. వారికి 5 రూపములు దాస ప్రాణ. ఆ 5 రూపముల యందు వాయుదేవుల వారు తన యొక్క ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అన్నటువంటి 5 రూపములను ఆ దాస ప్రాణ రూపములలో ఉంచి తద్వారా కార్యాన్ని చేయిస్తారు. ఏ విధంగా అంటే దాన్ని ఉపనిషత్తే చెబుతుంది. ఏమని అంటే యథా సమ్రాడేవ అధికృతాన్ వినియుంక్తే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వ ఇత్యేవమేవ ఏష ప్రాణః ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథగేవ సన్నిధత్తే. దానికి భాష్యంలో ఆచార్యుల వారు చెబుతారు, ప్రాణాద్యాహ తన్నాయన్ ప్రాణ ఆజ్ఞాపయతి రాజవత్ స్వయంచ పంచరూపస్సన్ దద్యాన్ మోక్షాధికం ప్రభు అన్నటువంటి అంశాన్ని ఉపనిషత్తు మనకు చెప్తూ ఉన్నది. అంటే ఏ విధంగా సమ్రాట్ చక్రవర్తి అయినటువంటి చక్రవర్తి తాను తన సామంతులకు చెబుతాడు, ఈ రాజ్యాన్ని నీవు తీసుకో, ఈ రాజ్యాన్ని నీవు తీసుకో అని. అదేవిధంగా ఈ సమగ్రమైనటువంటి దేహానికి చక్రవర్తి స్వరూపంలో ఉన్నటువంటి వాయుదేవుల వారు అవాంతర ప్రాణులకు చెబుతూ వెళతారు, మీరు ఈ స్థానాల్లో ఉండి ఈ విధమైనటువంటి కార్యములను చెయ్యాలి అని. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు అంటే మనకు మలమూత్ర విసర్జన అన్నటువంటిది మన శరీరం ద్వారా జరుగుతూ ఉన్నది. అది పాయు మరియు ఉపస్థ అన్నటువంటి 2 కర్మేంద్రియముల ద్వారా జరుగుతూ ఉన్నది. ఆ స్థానంలో అవాంతర ప్రాణుడైనటువంటి అపాన అన్నటువంటి ప్రాణ అక్కడ ఉంటాడు. అందులో వాయుదేవుల వారి ముఖ్య ప్రాణమూర్తి యొక్క అపాన అన్నటువంటి రూపం ఉన్నది. దాని ద్వారా మలాన్ని అపనయనం చేస్తాడు. అందువల్ల అతడికి అపాన అన్నటువంటి పేరు. ఈ విధంగా చూడండి, అంటే మనం తినడం తినేస్తాం, కానీ అందులో శరీరానికి యోగ్యమైనటువంటిది ఏది, వ్యర్థములేమిటి అన్నటువంటి దాన్ని మనం చేయలేం. దాన్ని వాయుదేవుల వారుండి ఆ స్థానంలో ఉండి దాన్ని బయటికి తోసేసి శరీరాన్ని శుద్ధి చేస్తూ వెళతారు. ఇది మన శరీరంలో ఉన్నటువంటి అపాన అన్నటువంటి
వాయుదేవుల వారు చేసేటువంటి కార్యము. అదే విధంగా శ్వాసోచ్ఛ్వాస నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. 21,600 శ్వాస మంత్రాలు. అది ఎవరు చేస్తారు అంటే దాన్ని ప్రాణనామక ముఖ్య వాయు ముఖ్య ప్రాణమూర్తి ప్రాణ రూపంతో దాన్ని ప్రణయనము అని అంటుంది శాస్త్రము. దాన్ని చేయిస్తారు మన ద్వారా. చేయించి వారు సూర్యోదయం నుండి ఇవాళ సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా హంస మంత్రాన్ని వారు జప రూపంలో చేస్తూ ఉంటారు. ఆ హంస మంత్రమే వారు చేసేటువంటిది హంస మంత్రం అయితే అది మనకు శ్వాసోచ్ఛ్వాసములు అని పిలువబడతాయి. అటువంటి దాన్ని ప్రాణ అని పిలుస్తారు. ఈ ప్రాణనామక వాయుదేవుల వారు మన శరీరంలో ఉండి ఈ కార్యములను చేయిస్తారు. ప్రణయనం కరోతి ప్రణయనయతి అని ప్రాణ అని పిలిచారు. వాళ్ళు ఎక్కడుంటారు అంటే దాని స్థానాలను చెబుతారు. ముఖ, నాసిక, చక్షు, శ్రోత్ర అన్నటువంటి 4 స్థానముల్లో ఈ ప్రాణదేవుల వారి ఆవాస స్థానం. ముఖ్యంగా నాసిక హృదయ భాగంలో వారు ఉండి ఈ కార్యాన్ని, ముఖంలో ఉండి ఈ కార్యాన్ని వారు చేయిస్తారు. అపాన మరియు ప్రాణ శ్వాసోచ్ఛ్వాసం మనకు జరుగుతుంది. కింద అపాన ప్రాణ మరియు అపాన 2 రూపములను చెప్పి వాటికి మధ్య భాగంలో నాభి యందు సమాన రూపంతో వాయుదేవుల వారు ఉంటారు. ఆ సమాన నామక ముఖ్య ప్రాణమూర్తి తాను మనం తిన్నటువంటి అన్నాన్ని విభాగం చేస్తారు. విభాగం చేసి సకల ఇంద్రియములకు కూడా ఏ ఇంద్రియానికి అది ఎంత వెళ్ళాలి, కర్మేంద్రియములకు ఏ విధంగా సూక్ష్మాంశమంతా కూడా జ్ఞానేంద్రియములకు వెళుతుంది, ఈ విధంగా తిన్నటువంటి అన్నాన్ని విభాగం చేసి వారికి ఆయా ఇంద్రియములకు వెళ్ళి ఆ ఇంద్రియములకు శక్తినిచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని సమానంగా పంపించేటువంటి కార్యాన్ని చేసేటువంటి రూపం అది సమాన అన్నటువంటి అవాంతర రూపం, అవాంతర ప్రాణ. ముఖ్యంగా చేసేటువంటిది సమాన నామక వాయుదేవుల వారు ముఖ్య ప్రాణమూర్తి. దేనికి ఎంత కావాలో అంత మాత్రమే ఇంద్రియములకు వారు పంపిస్తారు. అందువల్ల సమానంగా పంచుతారు. అందువల్ల సమాన అని వారికి పేరు. సమాన అన్నటువంటి నామంతో వారు ఉండి సకల ఇంద్రియములకు కూడా ఆ అన్నాన్ని చేరవేస్తారు. అంటే అందులో ఉన్నటువంటి సూక్ష్మాంశములను శక్తిని చేరవేసి ఇంద్రియములకు శక్తిని ఇస్తారు. అందువల్ల సమాన నామక వాయుదేవుల వారి కార్యం ఇదే కార్యమే. నిజంగా ఆత్మ జ్ఞానస్వరూపుడే, సందేహం లేదు. కానీ ఆ ఆత్మ ఎవరైతే ఉన్నారో అతడికి బాహ్య విషయముల సంపర్కం నేరుగా నిజంగా చూస్తే జరగాలి. కానీ ఆ విధంగా జరగదు. ఎందుకు అంటే అతడు హృదయ భాగంలో జీవుడు ఉన్నాడు. అందువల్ల అతడు బాహ్య విషయములను సంపర్కించలేడు. సంపర్కం లేదు. అందువల్ల మధ్యలో ఇంద్రియములన్నీ కూడా కావాలి. ఆ ఇంద్రియములు చాలా సూక్ష్మములు. ఇప్పుడు మనకు పైకి కనిపించేటువంటివి అవి గోలకములు మాత్రమే. ఆ ఇంద్రియములకు అధిష్టానములు మాత్రమే. ఇంద్రియములు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆ విధంగా ఆ ఆత్మకు బయట ఉన్నటువంటి సకల ప్రపంచానికి నేరుగా సంపర్కం లేనందువల్ల ఆ సంపర్కాన్ని చేకూర్చేటువంటివి ఇంద్రియములు.
అదేవిధంగా ఆ విషయ సంపర్కాన్ని చేయించడానికి అవశ్యంగా ఇంద్రియములు ఆవశ్యకం. ఆ ఇంద్రియములకు సమానంగా శక్తిని ప్రసాదించేటువంటి వారు సమాన నామక వాయుదేవుల వారు. ఈ విధంగా ప్రాణ, ముఖ, నాసిక మొదలైనటువంటి స్థానముల్లో ఉండి శ్వాసోచ్ఛ్వాసాన్ని చేయిస్తే, అపాన కింద ఉండి కార్యాన్ని చేయిస్తే, సమాన నాభిదేశంలో ఉండి కార్యాన్ని చేయిస్తారు వాయుదేవుల వారు. ఈ విధంగా 3 రూపముల గురించి చెప్పి తర్వాత వ్యాన రూపం గురించి చెబుతారు. వ్యాన రూపం చాలా విశిష్టమైనటువంటి కార్యాన్ని మన శరీరంలో ఉండి చేయిస్తుంది. అదేమిటి అంటే, మన శరీరంలో ప్రధానంగా 101 నాడీ వ్యవస్థ అన్నటువంటి దాన్ని మనం వింటూనే ఉంటాం. 101 ప్రధాన నాడులు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దానికి 100, ఒక్కొక్క దానికి 100 లాగా 100 లాగా ఉపనాడి అని వాటిని పిలుస్తాం. ఆ ఉపనాడులు ఉన్నాయి. అవన్నీ కలిస్తే మొదట 101, దానికి ప్రత్యేకంగా 100 అని చేసుకుంటే 10,100 మొత్తం నాడీ వ్యవస్థ అవుతుంది. అందులోనూ ఆ 10,000కు ఒక్కొక్క దానికి 7 ప్రత్యేకంగా నాడీ అవాంతర నాడులు అని వాటిని పిలుస్తాం. మొత్తం కలిపితే 70,000 అవుతాయి. తర్వాత 10,100, ఆ 100కు అవాంతరంగా 20 లెక్కన 2,000. ఈ విధంగా చూసుకుంటే 72,000 నాడీ వ్యవస్థ మన శరీరంలో ఉన్నది. ప్రధాన, అప్రధాన మొదలైనటువంటివన్నీ కూడా కలిపితే 72,000 నాడీ వ్యవస్థ ఉన్నది. 72,000 నాడులు మన శరీరంలో ఉన్నాయి. ఈ విధంగా ఈ నాడీ ఇక్కడంతా రక్త సంచారం అంతా కూడా జరగాలి. ఈ విధంగా సంచారాన్ని చేస్తూ ఉన్నటువంటి ఆ వాయు రూపానికి వ్యాన అని పేరు. ఆ వ్యాననామక అవాంతర వాయు ముఖ్యంగా నియామకులు వ్యాననామక ముఖ్య ప్రాణమూర్తి. వారు నాడీ సంచారాన్ని చేస్తూ రక్త ప్రసరణను చేస్తూ శరీరంలో తమ కార్యాన్ని తాము నిర్వహిస్తారు వ్యాన రూపమైనటువంటి. అందువల్లనే 36,000 కుడి భాగాన, 36,000 ఎడమ భాగాన అని చెప్పి 72,000 అని చెప్పేసి మనం నాడీ వ్యవస్థను చెప్తాం. ఆ నాడీ వ్యవస్థ లెక్క ఈ విధంగా ఉన్నది. ప్రధానం 101, దానికి అవాంతరంగా ఒక్కొక్క దానికి 100 లాగా చేసుకుంటే 10,100. ఆ 10,000కు అవాంతరంగా 7, 70,000. ఆ 100కు ప్రత్యేకంగా 20 లెక్కన 2,000. ఇది వ్యవస్థ. ఇక్కడంతా కూడా వ్యాననామక వాయుదేవుల వారు ఉండి ఇదంతా కూడా చేస్తారు అన్నటువంటి అంశాన్ని చూడండి. మన శరీరంలో ఏం జరుగుతూ ఉన్నది కూడా మనం తెలుసుకోలేం. అంత విచిత్రంగా నాడీ వ్యవస్థ, మన ఇంద్రియముల వ్యవస్థ, తిన్నటువంటి ఆహారం యొక్క విభాగం, ఇదంతా కూడా ఉపనిషత్తు చాలా అద్భుతంగా మనకు వివరణ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటిది వాయుదేవుల వారి యొక్క మహిమ. అదేవిధంగా ఈ ప్రాణుడి యొక్క ఉత్క్రమణ ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి దాన్ని అడిగారు. దానికి పుణ్యాన్ని చేసుకున్నటువంటి జీవరాశులు ఎవరైతే ఉన్నారో వారికి సుఖప్రదమైనటువంటి మోక్షాన్ని, అర్థాత్ ఊర్ధ్వలోకములకు పిలుచుకొని వెళ్ళాలి.
అందువల్ల ఆ విధంగా చేసేటువంటి వాయుదేవుల వారి మరి యొక్క రూపమే అది ఉదాన అన్నటువంటి రూపం. శరీరంలో ప్రధానమైనటువంటి ఇంతవరకు నాడీ వ్యవస్థ గురించి తెలుసుకున్నాం. అందులో మధ్యలో ఉన్నటువంటిది సుషుమ్నా నాడి అని ప్రధానమైనటువంటి నాడి. ఆ సుషుమ్నా నాడి అందులోనే జీవుడు తాను ప్రవేశించి ఉత్క్రమణాన్ని చేస్తాడు అన్నటువంటిది శాస్త్రములు చెప్పేటువంటి విషయం. ఆ సుషుమ్నా నాడి ద్వారా జీవుడిని బయటికి తీసుకువెళ్ళి ఆ లోకాలకు తీసుకొని వెళ్ళేటువంటి రూపమే అది ఉదాన నామక వాయుదేవుల వారు. అపరోక్ష జ్ఞాని అయినటువంటి వ్యక్తిని మోక్షానికి పిలుచుకొని వెళ్ళేటువంటి స్థలం అంటే ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటిది తెలియాలి కదా. తదోకోగ్రజ్వలనం తత్ప్రకాశిత ద్వారో విద్యా సామర్థ్యాత్ అన్నటువంటి బ్రహ్మసూత్రంలో దీన్ని నిర్ణయించి చెప్పినటువంటి విషయం ఇది. ఆ విధంగా ఉదాన నామక వాయుదేవుల వారు తాము అపరోక్ష జ్ఞాన్ని ఈ నాడి ద్వారా పిలుచుకొని వెళ్ళి ఊర్ధ్వలోకానికి పిలుచుకొని వెళతారు. ఇటువంటి రూపమే అది వాయుదేవుల వారి ఉదాన అన్నటువంటి రూపం. ఏ విధంగా నిన్నటి రోజున మనం తెలుసుకునేటప్పుడు వాయుదేవుల వారు ఆదిత్య సూర్యాంతర్యామిగా ఉండి తాపన శోషణ మొదలైనటువంటి వాటిని చేస్తారు అని మనం తెలుసుకున్నాం. బాహ్యంలో మాత్రమే కాదు ఆంతరంలో కూడా సూర్యుడి అంతర్యామిగా వాయుదేవుల వారు ఉంటారు. ఎక్కడ అంటే సూర్యుడు చక్షురింద్రియంలో ఉంటాడు. అందువల్ల ఆ చక్షురింద్రియంలో వాయుదేవుల వారు సూర్యాంతర్యామిగా ఉండి మనం కళ్ళతో చేసేటువంటి చూసేటువంటి సకల కార్యములను వారు చేయిస్తారు. అక్కడ నియామకులుగా ఉంటారు. పృథివీని నియమనం చేయడానికి అపాన రూపంతో వాయుదేవుల వారు ఉంటారు. అదే బయట అపాన రూపంతో ఉన్నటువంటి వారే లోపల కూడా అపాన రూపంతో ఉండి మలమూత్ర విసర్జనను చేయిస్తారు. బాహ్యంలో భూతాకాశానికి నియామకులు సమాన నామక వాయుదేవుల వారు. వారే దేహంలో ఉండి తిన్నదంతా విభాగం చేసి సమానంగా పంచుతారు. అందువల్ల సమాన అని. బాహ్యంలో తేజస్సు ప్రకాశం ఏదైతే ఉన్నదో దాన్ని నియమనం చేసేటువంటి వారు ఉదాన నామక వాయుదేవుల వారు. వారే మన దేహంలో ఉండి తేజస్సు ఉష్ణాంశం ఏదైతే దేహంలో ఇంత ఉండాలి, ఇప్పటి సైన్స్ ప్రకారం మనం 97.5 ఈ విధంగా మనం చెబుతాం. అంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది ఆ విధంగా ఉండాలి అంటే అక్కడ ఉదాన నామక వాయుదేవుల వారు ఉండి దాన్ని ఆ తేజస్సును సంరక్షణ చేస్తూ ఉండాలి. ఏది ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కువ తక్కువ అయితే మనకే ప్రమాదం. ఆ విధంగా చేసేటువంటి వారు ఉదాన నామక వాయుదేవుల వారు. తేజస్సుకు నియామకులు వారే. మన శరీరంలో ఉండి తేజస్సును నియమనం చేస్తారు. మహాజ్ఞానులకు ఊర్ధ్వలోకాలకు పిలుచుకొని వెళతారు. ఈ విధంగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అన్నటువంటి 5 రూపములతో వాయుదేవుల వారు ఉండి వారు సకల కార్యములను కూడా చేస్తారు అన్నటువంటి అంశాన్ని మనం ఈ విధంగా ఉపనిషత్తు చెప్పినటువంటి సందర్భానుసారంగా మనం తెలుసుకున్నాం. అంటే వాయుదేవుల వారి కార్యం ఎంత ఉన్నది అని మనం ఊహించుకోవచ్చు. ఉపనిషత్తు దాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా స్పష్టంగా చెబుతుంది. నిన్నటి దాంట్లో మనం వాయుదేవుల వారు సకల కార్యాలను చేస్తారు అని చెప్పేసి సకల సృష్టికి కూడా వారే కారణము అన్నటువంటి అంశాన్ని నిన్నటి క్రమంలో మనం తెలుసుకున్నాం. అందులో ఒకటి అశనా పిపాస అన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి అంశం.
వాయుదేవుల వారి గురించి ఒక 2 మాటలను మనం మధ్వ విజయంలో విన్నాం. అదేమిటి అంటే, ఒకసారి గురువులతో కలిసి వాసు పూర్ణప్రజ్ఞ ఇంకా గురువులు అచ్యుత ప్రేక్షుల వారు ఉన్నారు. వారితో కలిసి ఒకసారి దక్షిణ దిక్కుకు యాత్రకని వెళతారు. విష్ణుమంగళానికి వెళతారు. అక్కడ భగవంతుణ్ణి విశేషంగా విష్ణుమంగళంలో మహావిష్ణువును ఆరాధన చేస్తారు. అవాళ అక్కడ ఒక గృహస్థుడి ఇంట్లో భిక్ష ఏర్పాటు జరిగి ఉంటుంది. పూజా కార్యక్రమాలంతా అయిన తర్వాత భిక్షా స్వీకారం అయిన తర్వాత అతడు ఆ కేరళ దేశంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అరటి పళ్ళను తెచ్చి ఇచ్చాడు. ఇస్తే అది ఎంత అంటే 1 కాదు 2 కాదు, ఒక 200 విశిష్టమైనటువంటి రాజకదళి అని దాన్ని పిలుస్తారు. అటువంటి అరటి పండ్లు తీసుకొచ్చి ఇస్తే అవన్నీ కూడా పూర్ణప్రజ్ఞ అర్థాత్ మధ్వాచార్యుల వారు అదంతా కూడా తినేస్తారు. 200 పళ్లను వారు తినేస్తారు. దానికి గురువుల వారంతా వారు తిన్నదంతా చూసి తర్వాత అడుగుతారు, అదేమిటి ఇంత 200 పళ్ళు తిన్నా కూడా నీ ఉదరంలో ఏ వ్యత్యాసము లేదు అని. కాస్త ఎక్కువ భోజనం చేస్తే భుక్తాయాసము అని ఆ ఉదరం మీద చేయాడించుకుంటూ ఉంటారు. మరి భోజనము చేశారు, భిక్షను స్వీకరించారు, ఈ అరటి పళ్లను స్వీకరించారు. తనూదరేణ అస్తి గరిష్టత కథం, ఈ ఉదరంలో గరిష్టత్వం ఎందుకు లేదు అన్నటువంటి మాటను ఇక్కడ సుచిత్త సత్యం వదతాద్భవానితి, ఉన్నటువంటి సత్యాన్ని నాకు చెప్పు అని అడుగుతారు గురువుల వారు. అదేవిధంగా 10వ సర్గంలో ఒక మాటను చెబుతారు. సశంకర పదద్విజోపాహృతమప్య గోవాక్యఘాం గరిష్ట కదలీల సద్దశశతీ చతుష్కం చరన్ పయః కలశ పంచకత్రికయుగావి పూర్ణం పపౌ అదృష్టగతిరప్య ఓ నృపన్రు మండలై రుద్యతై అని చెప్పేటప్పుడు గోవా ప్రాంతానికి ఆచార్యుల వారు వెళతారు. అక్కడ శంకర అనేటువంటి బ్రాహ్మణుడు తాను 4000 ఉత్తమమైనటువంటి అరటి పళ్లను తీసుకొచ్చి ఇస్తాడు. అదేవిధంగా 30 బిందెల నిండా పాలను తీసుకొచ్చి ఇస్తారు. ఇస్తే అదంతా కూడా వాయుదేవుల వారు స్వీకారం చేస్తారు. నాలుగు వేల గురువుల వారి దగ్గర 200 అరటి పళ్ళు మాత్రమే, ఇక్కడ 4000 30 బిందెల నిండా పాలను స్వీకరిస్తారు. మరొక సందర్భం ఆచార్యుల వారిదే. అది 9వ సర్గంలో మనకు కనిపిస్తుంది. అదేమిటి అంటే, ఆచార్యుల వారు బద్రికాశ్రమం నుండి కింద దిగేటప్పుడు అగ్నిశర్మ ముఖపంచశైర్విజైః అన్నమాహృతమలం పృథక్సమం కృష్ణమాదదైమిత్య విస్మయ కృష్ణమత్తు మనమేష హిక్షయే అని ఒక శ్లోకం. ఆచార్యుల వారు బదరికాశ్రమం నుండి కింద దిగుతూ వచ్చిన దీనికి హరిద్వారానికి రావాలి.
ఆ సందర్భంలో మధ్యలో అగ్నిశర్మ మొదలైనటువంటి 5-6 బ్రాహ్మణులు కలిసి మా దగ్గరికి భిక్షకు రావాలి, మా దగ్గరకు భిక్షకు రావాలి అని చెప్పేసి అడుగుతారు. మీరందరూ ఇక్కడే తెచ్చి ఇవ్వండి అంటే వాళ్ళందరూ భిక్ష ఏం కావాలో అవన్నీ కూడా ఆచార్యుల వారి దగ్గరికి తెచ్చి ఇచ్చేస్తారు. ఆ సందర్భంలో అంతమంది తెచ్చిచ్చినటువంటి అన్నాన్ని ఆచార్యుల వారు రేపు మా దగ్గర చేయండి, రేపు ఇవాళ ఒక్కరిది చేస్తే ఎలా, మేము కూడా ఉన్నాం మీ భక్తులమే అని వాళ్ళందరూ అడుగుతారు. ఏం కంగారు లేదు, మీరందరూ తీసుకుని రండి అని చెప్పేసి అందరూ తెచ్చినటువంటి అన్నాన్ని పెట్టేసి అంతా మధ్వాచార్యుల వారు తినేస్తారు. ఈ విధంగా తిని అందరి భిక్షను స్వీకరించి ఆచార్యుల వారు అందరినీ సంతోషపరిచారు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ చెబుతారు. ఇది ఏ విధంగా అన్నటువంటి దాన్ని అక్కడే పంచమ సర్గంలోనే వీటన్నింటికి ఒక ఉత్తరాన్ని, ఒక జవాబును ఆచార్యుల వారు చెప్పారు. అదేమిటి అంటే, అంగుష్ఠమాత్రం జఠరే ప్రతిష్ఠితం జాజ్వల్యమానం మమ జాత వేదసం నిత్యం హితం విశ్వదహం చ విత్తతం విశ్వేశచేత ఇది సోబ్రవీత్తదా. ప్రళయకాలంలో సమగ్రమైనటువంటి లోకాన్నే దహించి వేసేటువంటి అంత విశిష్టమైనటువంటి జాఠరాగ్ని నాలో ఉన్నది అని వాయుదేవుల వారు, అర్థాత్ మధ్వాచార్యుల వారు తమ గురువులైనటువంటి అచ్యుత ప్రేక్షల వారికి చెబుతారు. మనలో ఉన్నదంతా కూడా చాలా సూక్ష్మమైనటువంటి ఇంత పరమాణు రూపంలో జాఠరాగ్ని ఉంటుంది. కానీ అంత ఉంటేనే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, వీలైతే మధ్యలో మెలకు వస్తే అన్నిసార్లు మనిషి తింటాడు. మరి అంగుష్ఠమాత్రంగా జాఠరాగ్ని ఉంటే అది సమగ్రమైనటువంటి విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని కూడా జీర్ణించుకునేటువంటి శక్తి వారికి ఉన్నది అన్నటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది ఏ విధంగా ఇదంతా కూడా అంటే, దానికి ఛాందోగ్యోపనిషత్తు దానికి జవాబును చెబుతుంది. సహోవాచ కిం మే అన్నం భవిష్యతి ఇతి యత్కించిత్ ఇదం ఆశ్వభ్యః ఆశకునిభ్యః ఇతి హోచుః తద్వా ఏతద్ అనస్య అన్నమనః హవై నామ ప్రత్యక్షం నహ వా ఏవం విధి కించన అన్నం భవతి ఇతి. దేవతలందరూ కలిసి ముఖ్య ప్రాణమూర్తిని ఉపాసన చేసి వారి ద్వారా అనుగ్రహాన్ని సంపాదించి ఇదంతా కూడాను వాయుదేవుల వారి అన్నం ఏది అంటే, సమగ్రమైనటువంటి ప్రాణులు ఏ అన్నాన్నైతే తింటాయో ఆశకునిభ్యః స్వపక్షి పర్యంతం, పక్షులు, ప్రాణులు, మానవులు, సమగ్రమైనటువంటి లోకం ఏ అన్నాన్నైతే తింటుందో యోగ్యం అన్నం అద్యతే తత్తే అన్నం, అదంతా వాయుదేవుల వారికి అన్నము అని దేవతలందరూ కలిసి ఆ అన్నాన్ని వాయుదేవుల వారికి సమర్పణ చేశారు. దానికి ప్రశ్న కలుగుతుంది, మరి ఈ దేవతలు అన్నాన్ని సమర్పణ చేశారు వాయుదేవుల వారికి. ఇదే మాటనే బృహదారణ్యకంలో కూడా వస్తుంది. ప్రారంభంలోనే అథ ఆత్మనే అన్నాద్యం ఆగాయ యద్ధికించన అన్నమద్యతే అనేనైవ తదద్యతే ఇది ప్రతితిష్టతి. ఎవరెవరు లోకంలో అన్నాన్ని తింటారో అదంతా కూడా వాయుదేవుల వారికి అన్న రూపమే. అనంత కోటి జీవరాశులు తినేటువంటి అన్నం అది వాయుదేవుల వారు లోపల ఉండి యోగ్యమైనటువంటి అన్నాన్ని, అందులో సార ఏదైతే ఉన్నదో దాన్ని వాయుదేవుల వారు స్వీకరిస్తారు అన్నటువంటి అంశాన్ని ఉపనిషత్తు
బృహదారణ్యకోపనిషత్తు చెబుతుంది, ఛాందోగ్యోపనిషత్తు కూడా ఇదే అంశాన్నే మనకు తెలియజేస్తూ ఉన్నది. సరే, ఈ దేవతలందరూ కూడా ఈ అన్నాన్ని సమర్పించారు కదా, ఇది వాయుదేవుల వారికి సంబంధించిందా కానిదా? సంబంధించింది అంటే మరి వారికి సంబంధించింది వారికి ఇవ్వడంలో వీరి గొప్పతనం ఏమున్నది చెప్పండి? సంబంధించింది కాదు, కొత్తగా వీరేదో ఇచ్చారు అంటే ఆ దేవతలకు అధీనంగా ముఖ్య ప్రాణమూర్తి ఉన్నట్టవుతుంది కదా అన్నటువంటి సందేహం కలుగుతుంది. దానిని ఆచార్యుల వారు భాష్యంలో నివారణ చేస్తారు. సిద్ధమేవేతి, సిద్ధమేవ అన్నవస్త్రాద్యం విష్ణు స్వాతంత్రత సదా స్వార్థం సమర్పయేద్ విష్ణు యథా ప్రాణే సురా పురా ఇది కర్మానుపూర్వ్యాం అన్నటువంటి ప్రమాణాన్ని చెప్పి ఏ విధంగా అన్ని సృష్టించినటువంటి వాడు భగవంతుడే, భగవంతుడి సృష్టికి లోబడినటువంటి ఏ వస్తువు లేదు. అందువల్ల మనం ఏ పూజను, ఏ ఆరాధనను, ఏది సమర్పణ చేసినా కూడా అది భగవంతుడి అధీనంలో ఉన్నటువంటిది, భగవంతుడి స్వామ్యానికి చెందినటువంటి పదార్థములే అయినా కూడా మనం మన ప్రయోజనముల కొరకు ఏ విధంగా భగవంతుడి ఇచ్చిన దాన్నే తిరిగి మనం ఇస్తామో, యథా స్వాతంత్రత కారణాద్ విష్ణోః సదా సిద్ధమేవ అన్నవస్త్రాద్యం స్వార్థం స్వప్రయోజన సిద్ధ్యర్థం, మన ప్రయోజనాలు సిద్ధించాలి అని చెప్పేసి మనం భగవంతుడికి ఏ విధంగా సమర్పణ చేస్తామో అదే విధంగా దేవతలు కూడా వెనుకటికి వాయుదేవుల వారి అధీనంలో ఉన్నటువంటి అన్నాన్ని, సకల విశ్వంలో ఉన్నటువంటి అన్నాన్ని, సిద్ధమైనటువంటి అన్నవస్త్రాదుల్ని వాయుదేవుల వారికి సమర్పణ చేశారు అన్నటువంటి అంశాన్ని చెప్పి మరొక అంశాన్ని ఇక్కడే ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. సహోవాచ కిమ్మే వాసో భవిష్యతి త్యాపైతి హోచుస్తస్మాద్వా ఏతద్ అశిష్యంతః పురస్తాచ్చోపరిష్టాచ్చ అద్భిః పరిదదతి లంబుకోహ వాసో భవత్యనగ్నోహ భవతి. వస్త్రమేది? అన్నాన్ని ఇచ్చారు. వాయుదేవుల వారికి వస్త్రమేమిటి అంటే, ఎవరైతే జ్ఞానులు పరిశేచన పూర్వకంగా వారు భోజనాన్ని చేస్తారో అందులో పూర్వంలో స్వీకరించినటువంటి, ఉత్తరంలో స్వీకరించినటువంటి ఆపోషణం ఏదైతే ఉన్నదో, భోజనానికి ముందు చిత్రావతిని పెట్టి ఆపోషణ తీసుకొని పంచప్రాణాహుతులను తీసుకొని భోజనాన్ని ప్రారంభం చేస్తాం. అదేవిధంగా ఉత్తరంలో కూడా ఆపోషణ తీసుకుని ఇక చేతులు కడుక్కుంటాం. ఇది చేసేటువంటి ప్రక్రియ. అదే పూర్వాపోషణం ఉత్తరాపోషణం అన్నటువంటిది ప్రాణస్య వస్త్రబుద్ధ్యాతు భోజనోభయత పిబన్ స్వర్గే ముక్తౌ తథా దివ్య వస్త్రలాభీ భవత్యలం ఇది ప్రభంజనే అన్నటువంటి ప్రమాణాన్ని ఆచార్యుల వారు ఉదాహరణ చేసి, భోజన పూర్వోత్తరంలో ఏ ఆపోషణాన్నైతే స్వీకరిస్తారో అది వాయుదేవుల వారికి వస్త్రము. అందువల్ల మనం కూడా ప్రతిరోజు మనం తినేది తింటాం, చిత్రావతిని పెట్టేది పెడతాం, ఆపోషణ కూడా స్వీకరిస్తాం. ఆ ఆపోషణం ఇది వాయుదేవుల వారికి వస్త్రము అని సమర్పణ చేస్తే అతడు మోక్షంలో దివ్య లాభాన్ని పొందుతాడు, దివ్యమైనటువంటి వస్త్రములను తాను పొందుతాడు అన్నటువంటి అంశాన్ని మనకు చెబుతారు. విద్వాంసః శ్రోత్రియాః బ్రాహ్మణాః భోజనాత్ పురస్తాచ్చ ఉపరిష్టాచ్చ అద్భిః పరిదదతి. భోజన పూర్వంలోను ఉత్తరంలోను ఏ ఆపోషణాన్నైతే తీసుకుంటారో అది పరిధానం, వస్త్రము, వస్త్రాన్ని కట్టుకోవడం. వాసో దివ్యవాసః లంబుకో లబ్ధాభవతి. ఇక్కడ మరియు పైలోకంలో కూడాను అతడు దివ్యమైనటువంటి వస్త్రములను పొందుతాడు. ఒకటి కట్టుకోవడం, ఇంకొకటి ఉత్తరీయం. ఏ విధంగానో ఆ విధంగా 2 సార్లు మనం తీసుకునేటువంటి ఆపోషణం ఇది వాయుదేవుల వారికి వస్త్ర సమర్పణ అన్నటువంటి బుద్ధితో మనం చెయ్యాలి అన్నటువంటి అంశాన్ని చెబుతారు. ఈ విధంగా మనం తినేటువంటి అన్నం ఇది భగవంతుడిది, వాయుదేవుల వారి అన్నం. ముఖ్యంగా వాయుదేవుల వారు మనలో ఉండి స్వీకరిస్తారు. సమగ్రమైనటువంటి విశ్వాన్ని తీసుకున్నా కూడా వారికి ఏ విధమైనటువంటి
సమస్య లేదు. అందువల్లనే చిన్నగున్నప్పుడు ఆ కుళిత్థ పశువులు తినేటువంటి మేత అది కూడా వాయుదేవుల వారు ఇంకా సంవత్సరం కూడా నిండలేదు, అప్పుడే దాన్ని అంతా తినేసి జీర్ణం చేసుకుంటారు. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, అద్భుతమైనటువంటి ఆ చరిత్రలను మధ్వాచార్యుల వారు చూపించారు. భీమసేనుడిగా ఉన్నప్పుడు చూపించారు, హనుమంతుడిగా ఉన్నప్పుడు కూడా చూపించారు. అది ఏ విధంగా అంటే ఉపనిషత్తు చెబుతుంది. మొత్తం సమగ్రంగా విశ్వంలో ఉన్నటువంటి ఏ ఏ ప్రాణులు అంటే రోజు ఎన్ని ప్రాణులు ఎంత భోంచేస్తాయో అదంతా కూడా వాయుదేవుల వారికి అన్న రూపమే అని చెబుతారు. మరి ఇంత అన్నాన్ని తినేటువంటి వారికి 4000 అరటిపళ్ళు, 30 కడవల పాలు, లేదు ఒక 4-5 తీసుకొచ్చినటువంటి భిక్ష, ఏదో 200 అరటిపళ్ళు ఎక్కడ సరిపోతాయి చెప్పండి? వేవి కూడా కాదు. నిత్యం హితం విశ్వదహంచ విత్తతం విశ్వేశ చేత ఇతి సోబ్రవిత్తదా అని చెబుతారు. ఈ విధంగా మనం తినేటువంటి అన్నం అశనా పిపాస పానశ్చ మృత్యుశ్చేతి చతుర్విధ, వాయుదేవుల వారే ప్రధానంగా తీసుకుంటారు. ఏకవేవ మహాన్ వాయు కురుతే సర్వమంజస అన్నటువంటి ఉపనిషత్ భాష్యంలో ఆచార్యుల వారే ఆదేశించినట్టుగా ఇదంతా కూడా వాయుదేవుల వారి దివ్యమైనటువంటి మహిమ. అంటే నారాయణ పండితాచార్యుల వారు చెప్పినటువంటి చరిత్ర, మధ్వాచార్యుల వారి చరిత్ర, అది ఏదో వారు చూపించారు అయిపోయింది అని కాదు. అదంతా ఉపనిషత్తులో చెప్పినటువంటిదే అక్కడక్కడ మధ్వాచార్యుల వారు చూపించారు. ప్రతి ఒక్క దానికి అనేక అంశాలకు మధ్వ విజయానికి ఉపనిషత్తుకు సంబంధాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ వాయుదేవుల వారు అర్థాత్ ఉపనిషత్తు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ ప్రాణతత్వానికి మరొక అంశాన్ని జోడిస్తారు. తదేతత్ ప్రాణ విజ్ఞానం సత్యకామో జాబాలః గోశ్రుతయే నామ్నా వైయాఘ్రపాద్యాయ వ్యాఘ్రపాదః అని చెప్పేసి, ఏతత్ ప్రాణ విజ్ఞానం శుష్కాయాపి స్థాణవేది బ్రూయాత్ తదా సహ స్థాణుర్ యోగ్యశ్చేత్ అస్మిన్ శుష్కేపి స్థాణో శాకాః జాయేరన్నేవ. ఎవరైతే ఈ ప్రాణ విజ్ఞానాన్ని అర్థాత్ ఈ ప్రాణదేవుల వారి యొక్క విశిష్టమైనటువంటి ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విజ్ఞానాన్ని ఎవరైతే స్పష్టంగా తెలుసుకుంటారో వారు వెళ్ళి శుష్కమైనటువంటి స్థానం దగ్గర ఎండిపోయినటువంటి ఒక చెట్టు ఉంది, ఇది పడింది దాని కాండం, అక్కడికి వెళ్ళి ఈ ప్రాణ విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రాణ విజ్ఞాన రహస్యాన్ని అక్కడ చెబితే అతడు సరిగ్గా యథార్థంగా తెలుసుకుని ఉండాలి, అంత యోగ్యత ఉంటే అది అప్పటికప్పుడు యోగ్యశ్చేత్ అస్మిన్ శుష్కేపి స్థాణో శాకాః జాయేరన్నేవ, ఆ ఎండిపోయినటువంటి దాని గుండా మరియు శాఖలు వస్తాయి, మళ్ళీ అది చిగురిస్తుంది అన్నటువంటి అంశాన్ని చెబుతారు. ఇది ఏమిటి? ప్రాణ విజ్ఞానానికి అంత శక్తి ఉందా? ప్రాణ విజ్ఞానానికి ఇంత శక్తి ఉంటే మరి ముఖ్య ప్రాణమూర్తికి ఇంకెంత శక్తి ఉండాలి? ఎందువల్ల అంటే దానికి కూడా ఒక అంశాన్ని, ఇది మధ్వ విజయంలో రాలేదు, ఇది సంప్రదాయ పద్ధతి అని హృషికేశ తీర్థుల వారు చెప్పినటువంటి ఒక అంశం. కొన్ని చాలా విశిష్టమైనటువంటి అంశాలను అక్కడ చెబుతారు. చిన్నగా ఉన్నప్పుడు ఉపనయనం తర్వాత సన్యాసాన్ని తీసుకోవాలి. ఆ మధ్యలో తండ్రి గారు ఒకసారి వాసుదేవుణ్ణి అడుగుతారు, నువ్వేం చేస్తావు తర్వాత, ఏం చేయాలి అని అనుకుంటున్నావు అంటే కొడుకు భవిష్యత్ గురించి అడుగుతారు మధ్యగేహ భట్టుల వారు. అడిగితే నేను వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠ చేస్తాను అని వారు చెబుతారు. చెబితే ఏం వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠ చేస్తానంటావు
అది వేద ఉపనిషత్తులో ఎందు మాత్రమే ఉంది, లోకంలో ఎక్కడా లేదు. ఎవరూ దాన్ని అనుసరించరు. ఏదో మనం ఇళ్లలో పాఠ ప్రవచనం చేసుకోవాలి తప్ప ఎవరు నమ్ముతారు ఆ సిద్ధాంతాన్ని? అది ఎంత హాస్యాస్పదము అంటే, ఆ ఎండిపోయినటువంటి చెట్టు ఉంది కదా, దాన్ని చిగురించి అది చిగిరితే ఎంత ఆశ్చర్యమో, నీవు వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠ చేయడం కూడా అంతే ఆశ్చర్యము అని అంటారు. ఎవరో కాదు, స్వయంగా మధ్వాచార్యుల వారి పూర్వాశ్రమం తండ్రి మధ్యగేహ భట్టుల వారు. ఈ మాటను ఎవరో కాదు, ఆచార్యుల వారి సాక్షాత్ శిష్యులైనటువంటి ఋషికేశ తీర్థుల వారు, అష్టోత్కృష్ట ఫలిమారు 8 మఠములలో ఉత్తమమైనటువంటిది ఉత్కృష్టం ఫలిమారు మఠం, దానికి మూల పురుషులు ఋషికేశ తీర్థుల వారు. వారు సంప్రదాయ పద్ధతిని రచించారు. అందులో చెబుతారు, శ్రీమద్వైష్ణవమాతనోమి సుమతం తాతేతి పుత్రోదితో, వైష్ణవ సిద్ధాంతాన్ని నేను చెబుతాను, ప్రతిష్ఠ చేస్తాను అని సుమతం తాత అని తండ్రి గారిని సంబోధన చేసి, పుత్రోదితో కొడుకు చెబితే, విప్రస్మాహ యదాత్వదీయ కలగా ఎష్టీరు హేచ్చేదిదం, నీ చేతిలో ఉన్నటువంటి కర్ర ఎండిపోయింది కదా, అది చిగురిస్తే ఇది సాధ్యమవుతుంది అని చెబుతారు. అది చిగురించదు, నీవు చేయలేవు అన్నటువంటిది. స్యాదిష్టం హ్యఖల పూర్ణకాల ఇతి తత్కాలేవటోర్నీరసాం యష్టిమ్యస్య మృదాంచ ఏ కిల జగత్ ప్రాణప్రదో జీవయత్. అప్పటికప్పుడు కాస్త మట్టిని తవ్వి ఆ ఎండిపోయినటువంటి ఆ కాష్టాన్ని, అర్థాత్ దండాన్ని, ఒక చేతిలో కర్ర ఉన్నది, దాన్ని పెట్టి దాన్ని మట్టితో కప్పి నీళ్లు వేసి దాన్ని పట్టుకొని వారు మంత్రాన్ని పఠన చేస్తే అప్పటికప్పుడు అది చిగురుస్తుంది. అంటే శుష్కమైనటువంటి కాష్టం దగ్గర మనం ప్రాణ విద్యను ఉపదేశిస్తేనే అది చిగురుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు సాక్షాత్ ముఖ్య ప్రాణమూర్తి, మరి చిగురించక ఎలా మానుతుంది చెప్పండి? అది చిగురిస్తుంది అప్పటికప్పుడు. తండ్రికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేదో లోకంలో 8వ అద్భుతమో 10వ అద్భుతమో అని వాళ్ళు చాలా చకితులవుతారు. ఏమిటిది? ఎండిపోయినటువంటి కర్ర అప్పటికప్పుడు, ఒక 15 రోజులు 20 రోజులు నీరు పోసిన తర్వాత కాదు, అప్పటికప్పుడు చిగురించింది అంటే ఇతడు సామాన్యుడు కాదు అన్నటువంటి జ్ఞానం వారికి కలుగుతుంది. దాని తరువాత ఇంకొక అంశాన్ని సంప్రదాయ పద్ధతిలో విష్ణుతీర్థుల వారు చెబుతారు, చాలా సుందరమైనటువంటి ఘటన. సత్వరం వర్ధమానస్స వృక్ష పన్నగ రూపిణ దష్టో మణిమతారుషాన్న శుశోష మరుద్బలాత్. అప్పటికప్పుడు మణిమంతుడు వచ్చి దాన్ని సర్పరూపంలో వచ్చి ఆ యష్టి కర్రకు కాటు వేసి దాన్ని మళ్ళీ విషపూరితం చేసేసి అది పెరగకూడదు అని చెప్పేసి తాను ప్రయత్నం చేస్తే అది సర్వథా ఎండిపోలేదు. ఎందువల్ల అంటే నశుశోష మరుద్బలాత్. మరుత్ సాక్షాత్తు ముఖ్య ప్రాణమూర్తి యొక్క విశేషమైనటువంటి శక్తి. వారి యొక్క చెయ్యి పట్టుకుంటే చాలు, వారి అనుగ్రహం కలిగితేనే బ్రతుకుతారు. అంటే వారే చెయ్యి పట్టుకున్నటువంటి ఆ శుష్కమైనటువంటి కాష్టం ఎలా ఎండిపోతుంది, చిగురించి మహావృక్షంగా మారుతుంది. అంటే ఎవరు ఏం చేసినా కూడా ఇది వైష్ణవ సిద్ధాంతం ఆచంద్రాత్మం ఉంటుంది అన్నటువంటి అంశాన్ని వాయుదేవుల వారు ఈ ముఖంగా మనకు చెబుతూ, ఇది కూడా ఉపనిషత్తు చెప్పినటువంటి విశిష్టమైనటువంటి తత్వమే అన్నటువంటి దాన్ని చెబుతూ ఇక్కడితో ఇవాల్టి ఉపన్యాసాన్ని సమాప్తి చేస్తాను. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. హరే నమః.